హాయ్ గైస్, మొత్తానికి మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న RRR థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అండ్ 1.5 hour నుంచి సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయకుండా, ఫేస్బుక్ లోకి వెళ్లకుండా, వాట్సాప్ చూసుకోకుండా ఎక్కడ స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి నరాలు బెక్క పట్టుకొని మరి కూర్చొని ఉన్నా అనమాట. ఇంకా నా వల్ల కాదు. లెట్స్ వాచ్ ద ట్రైలర్ అండ్ దెన్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. లెట్స్ వాచ్ ద ట్రైలర్. 1 2 3 హియర్ వి గో. RRR. గ్రాండియర్నెస్. స్కాట్ వారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లని తీసుకొచ్చారు. అబ్బా, మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఒక కాపర్ ఉంటాడు. సూపర్ షాట్. పులిని పట్టుకోవాలంటే అదిరిపోయింది షాట్. ఎన్టీఆర్ షాట్ అదిరిపోయింది. ఫైర్ చేయగలిగేది ఒక్కడే సార్. Holy crap. What? Hey. విలువైన నీ సోపతి నా సొంతం అన్న గర్వంతో మనలో కలిసిపోతానే. గైస్, ఆలియా ఒక్కొక్క ఫ్రేమ్ అబ్బా. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నేను అరెస్ట్ అప్పు రామ్ చరణ్ ఇంకో గెటప్. ఫైట్ తొంగి నక్కి కాదే. ఓ షిట్. తొక్కుకుంటూ పోవాలి. అబ్బా ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. హోలీ. చాలా ప్రమాదం. ప్రాణాలు పోతాయిరా. సముద్రకనే ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. హోలీ కౌ. What did I see just now? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. Come on. Abba. Brace yourself. Guys, అయ్య బాబోయ్, ఇంకంటే నా వల్ల కాదు. గూస్ బంప్స్, ప్రతి షాట్ కి గూస్ బంప్స్. వాట్ అ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ మ్యాన్. వాట్ అ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. ఈ రేంజ్ లో నేను అసలు ఈ ట్రైలర్ ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు. రెస్పెక్ట్ సార్, రాజమౌళి సార్. రెస్పెక్ట్. ఏమైనా ట్రైలర్ ఇచ్చారా? థియేటర్ లో ఏమవ్వాలి సార్? మేము ఏమవ్వాలి? జనాలు ఏమవ్వాలి? యాక్చువల్ గా ఇంకా ఫ్యాన్స్ అయితే ఇంకేమవ్వాలి? ఆ ఇంట్రడక్షన్ షాట్స్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఆ ఫ్రెండ్షిప్ ఏంటి, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ ఏంటి, అండ్ బ్రిటిషర్స్ కి కూడా ఎలివేషన్స్ ఇవ్వడం మీకే సాధ్యం సార్, మీకే సాధ్యం. అండ్ ఇంకా ఫైనల్ గా రామ్ చరణ్ యాజ్ అల్లూరు సీతారామరాజు అండ్ కొమరం భీమ్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరి ఫ్రేమ్స్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దిస్ ట్రైలర్ లో పిచ్చి లేసిపోయింది అంతే. కుర్చీలో ఎవరు కూర్చోరు అనుకుంటా. అసలు యాక్చువల్ గా ట్రైలర్ లో ఈ షార్ట్స్ పెట్టేయడం అనేది నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇంకా ఐ థింక్ ఐ హావ్ టు వాచ్ దిస్ లైక్ కపుల్ ఆఫ్ టైమ్స్ టు జస్ట్ కీప్ మై సెల్ఫ్ కామ్ అండ్ కీప్ మై సెల్ఫ్ కూల్. ఆ 2 షార్ట్స్, వీళ్ళిద్దరు కొమరం భీమ్ అండ్ అల్లూరు సీతారామరాజు లాగా ఆ షార్ట్స్ అండ్ ఆ ఫ్రేమ్స్ అండ్ వీళ్ళిద్దరి లుక్స్ అండ్ వీళ్ళిద్దరి డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ అసలు చింపి బుత్తి కారెయ్యబోతున్నారు అనేది క్లియర్ కట్ గా తెలిసిపోయింది. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఇండియా. RRR ఇస్ కమింగ్. టాలీవుడ్ సత్తా ఇంకొకసారి చూపించబోతున్నాం. కీరవాణి గారు కూడా ఎక్కడా తగ్గలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టారు. ఎవ్రీ ఎమోషన్ ఈ ట్రైలర్ లో క్యారీ అవుట్ అయ్యింది. బాహుబలి ఒక ఎత్తు అయితే ఈ సినిమాని మరి ఏం చెయ్యాలో ఏమనాలో నాకు అర్థం అవట్లేదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అసలు ఇంక ఈ సినిమా పిచ్చి పీక్స్ వెళ్ళిపోద్ది అనుకుంటా. గెట్ రెడీ గైస్. రేపటి నుంచి కొద్ది రోజుల వరకు RRR గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ అవసరం లేదనుకుంటా. డైరెక్ట్ గా మనం థియేటర్ లో ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసి ఇంకా థియేటర్ లో నాకు తెలిసినంత వరకు
మనం ఏమవుతాం అనేది ఇంకా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికైతే నాకు ఐఎమ్ completely speechless. My mind is blown away with this trailer and some of the shots in this trailer వీళ్ళిద్దరూ చేతులు పట్టుకొని ఆ ట్రైన్ ముందు ఉండే షాట్ ఒకటి, అండ్ ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఫైట్ చేసే షాట్ ఒకటి, ఆ రెండు, అండ్ ఆ ఫ్రెండ్షిప్ యాంగిల్, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఫైట్ షాట్స్ పెట్టారు. అసలు చాలా దారుణంగా ఉన్నాయి చూడడానికి. ఇంకా థియేటర్ లో చూస్తే మనం కళ్ళమట నీళ్లు పెట్టుకొని మరి ఫైట్ షాట్స్ చూడాలేమో. అండ్ ఎమోషన్ కూడా చాలా దారుణంగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఆలియా భట్ ని ఆ కడుపు మీద తన్నే షాట్ కానీ, ఆ చిన్నపిల్లని తల మీద కొట్టే షాట్ కానీ, శ్రియా సరన్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఎమోషనల్ సీన్ లో, ఇంకా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అ హై డోస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ మెయిన్ గా a high dose of అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీమ్. అండ్ ఇంకా ఫైనలీ అరాచకం అనే పదానికి నిలువెత్తు అర్థం RRR. అండ్ మన రాజమౌళి గారు చింపి ఉతికారేశారు. గూస్ బంప్స్ గ్యారంటీ ట్రైలర్. నా రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదా ఎంత పిచ్చి లేసిపోయిందో ట్రైలర్ చూస్తుంటే అని. ఇంకా నా వల్ల కాదు, ఐ హావ్ టు వాచ్ దిస్ కపుల్ ఆఫ్ టైమ్స్. అండ్ ఇంక ఈ ట్రైలర్ గురించి మాట్లాడడం ఆపకపోతే ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. ప్రస్తుతానికి ఎంజాయ్ ఇట్ గైస్. అండ్ పాన్ ఇండియా రేంజ్ లో మళ్ళీ మనం కొడుతున్నాం, కొట్టేశాం. అండ్ ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దడదడ ఎలా ఉంటది అనేది చూపించబోతున్నాం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ ట్రైలర్. అండ్ ఈ ట్రైలర్ మన పాన్ ఇండియా మూవీ ఇంకొకసారి స్ట్రాంగ్ గా రాబోతుంది టాలీవుడ్ నుంచి అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. అండ్ రాజమౌళి సార్ టేక్ ఎ బౌ, అండ్ టీమ్ RRR టేక్ ఎ బౌ, రామ్ చరణ్ సార్ and NTR sir take a bow. Thank you so much guys. RRR, it is completely satisfied trailer and pichi lesipoye trailer.